రమ్య చెప్పు. సిస్టర్ది శ్రీమంతం ఉంది, ఏదైనా ఫంక్షన్ బుక్ చేద్దాము. ఫంక్షన్ హాల్ అంటే ఎంత డబ్బులు అవుతుందో తెలుసా? శాంతంగా ఇంటి దగ్గర చేసుకునే మంచిది. లక్షల్లో అవుతుంది, వేలల్లో కూడా అవుతుంది. నీకు తెలిసిందంటే అబ్బా. బస్ స్టాండ్ కి దగ్గరలో కేఎంటీ బ్యాంకెట్ హాల్ అని ఉంటుంది. ఓకే. జస్ట్ 10,000 రూపాయలే. 10,000కేనా? ఏసీ ఫంక్షన్ హాల్ 10,000 రూపాయలే. కేఎంటీ బ్యాంకెట్ హాల్ అని చెప్పేసి మినీ ఏసీ ఫంక్షన్ హాల్. ఓకే. సో ఇలాంటి శ్రీమంతాలు, బర్త్డేలు, నామకరణాలు, రిటైర్మెంట్ ఇలాంటివి మినీ ఏమన్నా ఫంక్షన్ హాల్ జస్ట్ మీకు 10,000 రూపీస్ లో చేయిస్తారు. డెకరేషన్ కి, క్యాటరింగ్ కి అవంతా ఎక్కడ చెప్దాం? సో ఫంక్షన్ ఒకటే కాకుండా షామియానా, లైటింగ్, డెకరేషన్, క్యాటరింగ్ మొత్తం అంతా వాళ్ళదే ఉంటుంది. ఫంక్షన్ హాల్కి ఒకటే 10,000 రూపాయలు, ఇవన్నీ ఎక్స్ట్రా ఉంటుంది. సో ఇవి కూడా మనకు తక్కువ బడ్జెట్ లో చేయిస్తారు అన్నమాట. సో నాన్ వెజ్, వెజ్ రెండు ఉంటుంది. మినీ ఏసీ ఫంక్షన్ అండి మీకు స్టార్టింగ్ జస్ట్ 10,000 రూపీస్ అండి. అదే పెళ్లికి అనుకోండి 22,000 రూపాయలు అవుతుంది. 300 సీట్ కెపాసిటీ ఉంటుంది, 2 రూమ్స్ ఇస్తారు, డైనింగ్ హాల్ సపరేట్ ఉంటుంది, అలాగే మీకు పార్కింగ్ కూడా ఉందండి. ఇంకోటి మెయిన్ మంచి విషయం ఏంటంటే బస్ స్టాండ్కి దగ్గరే అండి. ఎదురుగా మేము ఫంక్షన్ హాల్ ఆల్రెడీ ఫంక్షన్ కూడా జరుగుతుంది. జస్ట్ 10,000 రూపాయలు అనమాట. మనం బుక్ చేద్దామా సార్తో మాట్లాడి? సో మీరు కూడా అండి స్క్రీన్ నంబర్ వేస్తాను. జస్ట్ మీకు 10,000 రూపాయలనే మీకు ఏసీ ఫంక్షన్ మినీ ఫంక్షన్ అనమాట, బస్ స్టాండ్కి దగ్గరలో ఉంది. సో మీరు కూడా ఏమైనా ఫంక్షన్లు ఏమైనా ఉంటే ఆ నెంబర్కి కాల్ చేసి మీరు ముందే బుక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ చేసి మీరు ఆఫీస్కి వచ్చి నీట్గా డీటెయిల్స్ మొత్తం తెలుసుకోండి. ఓకే. అడ్రస్ అండి కేఎంటీ బ్యాంకెట్ హాల్ అనమాట. ఇది వచ్చేసి బస్ స్టాండ్ నుండి మీకు గుత్తి రోడ్ అండి. సో ఇటువైపు వచ్చేసి మనాగ్ హోటల్, అలాగే ట్రిపుల్ బార్ వస్తుంది కదా, ఇలా కొంచెం ఇలా ముందుకు వస్తే మీకు ఇటు బోర్డు కనిపిస్తుంది కేఎంటీ బ్యాంకెట్ హాల్ అని చెప్పేసి, ఇదే అండి.